హలో బేటా నాన్న ఇలా కీర కూర చూపిస్తున్నా బేటా. ఎండాకాలము కొంతమంది పచ్చివి తినలేరు నాన్న, వాళ్ళకి ఇట్లా కూర చేసి పెడితే మంచిగా చల్ల ఉంటుంది, చల్లవ చేస్తుంది బిడ్డ. ఇక ఫస్ట్ కుంపటి వెలిగించుకొని చెట్టి పెట్టుకొని నూనె పోసేసుకున్నా బిడ్డ. ఇంతలోకి ఇప్పుడు ఏమేం కావాలో చూపించేస్తున్నాను. ఇక టమాటా 2 పెద్ద టమాటాలు తీసుకున్నా, ఉల్లిగడ్డ, కొత్తిమీర, కరివేపాకు, పసుపు, ఉప్పు, కారము, నూనె అయితే ఇలా పోసేసిన బిడ్డ. కీర నాన్న ఇక బిడ్డ ఉల్లిగడ్డ వేసేసుకుంటాను. నూనె కాగింది. ఇక బిడ్డ ఉల్లిగడ్డ కరివేపాకు కొంచెం కలుపుకొని ఇక పసుపు వేసేసేయాలి బిడ్డ. పసుపు వేసేసుకోవాలా, ఉప్పు వేసేసుకొని కలిపేసి వేయబట్ట కీర ముక్కలు కోసేసి వేసేసుకుంటాం బిడ్డ. అయ్యో అయ్యో బిడ్డ కలిపేసిన జర్ర నూనెలో జర్ర కుత ఆడినాక టమాటా కారం వేసేద్దాం బిడ్డ. అయ్యో బిడ్డ జర్ర ఇట్లా కుత ఆడేటప్పుడు టమాటా వేసేసేయాలి నాన్న. కారం కూడా వేసేసేయాలి బిడ్డ. అయ్యో బిడ్డ టమాటా కారం పొడి వేసేసుకొని మూత పెట్టేసుకొని మగ్గనిచ్చుకోవాలి బిడ్డ. అయ్యో బిడ్డ టమాటా కూడా మగ్గించి మంచిగా నాన్న. కీరకాయ ఇంకా కొంచెం ఉడికితే చాలు బిడ్డ. ఇది ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసేసి మూత పెట్టేద్దాం బిడ్డ. మంచిగా మగ్గుతుంది, ఉడికి మంచిగా టేస్ట్ ఉంటుంది బిడ్డ. వేసి కలుపుదాము. ఇది పసరు వాసన ఉంటుందో ఏమో అది ఇదని ఏం అనుకోకండి బిడ్డ. మేము ఎక్కువ తింటాము, చాలా నచ్చుతుంది పిల్లలకు కూడా. మా ఇంటికి ఎవరు వచ్చినా కూడా అడిగి మరీ చేయించుకుంటారు నాన్న, తొందరగా అవుతుంది అనేసి. ఎందుకంటే చలవ చేస్తుంది నాన్న, మంచి చలవ ఇది. కీరలా కొంచెం నీళ్ళు తక్కువ ఉన్నాయి బిడ్డ. ఇలా కొద్దిగా పోస్తున్నా, ఒకటే గంటడు పోస్తే మంచి ఉడికిపోతుంది. ఉడకంగానే దించేసేయాలి బిడ్డ. కూర రెడీ అవుతుందన్న. ఎంత దగ్గరికి ఎంత కావాలంటే అంత చూసుకొని దించేసుకోవాలి బిడ్డ.